Good morning everyone. My name is Bhavamanyu. I am studying in PP2 Lotus. My school name is Meridian School Uppal. Today I am going to tell our Narakasura story. నరకాసుల వధులు వృత్తాంతము. పూర్వము క్రూరుడు విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ వారి వరాహంగా అవతారం ధరించాడు. ఆ వెంటనే భూదేవిని రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. సముద్రంలో ఉన్న హిరణ్యాక్షుడిపై దాడి చేసి ఆ రాక్షసుని అంతమందించాడు వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. ఆ తర్వాత భూదేవిని మరలా పైకి తీసుకొచ్చాడు. ఆ సమయమున వరాహ అవతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణువు తాను త్రేతాయుగమున రామావతారంలో రావణ సంహారం చేసిన పిడప నీవు ఓ శతవిని ప్రసవించగలవని భూదేవికి తెలిపాడు. త్రేతాయుగమున జనక మహారాజుకు భూమి నుంచి సీత లభించినప్పుడు భూదేవి జనకునితో తనకు ఉపకారం చేయవల్లని ప్రమాణం చేయించుకున్నది. రావణ వధానంతరము ఇచ్చిన మాట ప్రకారం భూదేవికి జన్మించిన కుమారుణ్ణి పెంచి నరకుడని నామకరణం చేసి విద్యాబుద్ధుల్ని నేర్పించాడు జనకుడు. నరకుడు యుద్ధం వయసుకొచ్చాక భూదేవి అతని గంగా తీరమునకు తీసుకువెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి శక్తి ఆయుద్ధాన్ని దివ్యరథమును అనుగ్రహించి రాజధానిగా చేసుకొని పాలించుకోమని చెప్పి అదృశ్యమయ్యాడు. దానికి నరకునకు చాలా కాలం పాలిచ్చాడు. ద్వాపరయుగంలో బాణాతురుడను రాక్షసుడితో నీవు ఏర్పడి ఎన్నో దుష్టాల నెలకు బాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి దానికి త్రేతాయుగమున వశిష్ఠుడి కోపంతో నీవు సర్జునులను తీవ్రంగా హింసించుతున్నావు, నీవు నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని చెప్పించాడు. దానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి దేవదానవుల చేత మరణము లేకుండా వరములు పొందాడు. అబల భరగర్వంతో చిరగర్వంతో కొలరయ్యి ఇంద్రాది దేవతల్ని చేయించాడు. మునులు హింసించాడు. 16,000 మంది రాజపుణ్యములు చెరబట్టాడు. నరకుడి అపృద్యాలను ధరించలేక ఇంద్రుడు మిగిలిన దేవతలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. నరకుడిని సంహరించడానికి కృష్ణుడు తాను కామరూప దేశానికి బయలుదేరగా సత్యభామ కూడా వెంట వెళ్ళింది. నరకుడికి శ్రీకృష్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుడి పీడ మొదలైనంతో ఆనందపరస్తులైన భూలోకవాతులు ఆ మిగిలిన రాత్రి భాగంలోను నరకుడి పీడ మొదలైనంతో ఆనందపరస్తులైన భూలోకవాతులు ఆ మిగిలిన రాత్రి భాగంలోను నరనాటి వినమును పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి, అమావాస్యలుగా ప్రసిద్ధి చేశాయి. ప్రతి ఏటా ప్రజలు ఈ 2 రోజులు ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.